రేపు వైజాగ్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. సాగర్ తీరంలో నౌకాదళ విన్యాసాలను వీక్షించేందుకు అధ్యక్షురాలి హోదాలో విశాఖపట్నంకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయనున్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రదీప్, అప్డేట్ ఏంటి? అయితే ఈ యొక్క ఐఎఫ్ఆర్ సంబంధించి కూడా పూర్తిగా నౌకాదళాలు ఏవైతే ఒక దగ్గర చేరుకొని మొత్తం విమానాలతో ఆ యొక్క ప్రత్యేకంగా ట్రీట్ చేసినవన్నీ కూడా ఒకే దగ్గర పరిశీలించబోతున్నారు. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి అయితే విశాఖలో పర్యటన చేయబోతున్నారు. ఐఎఫ్ఆర్ సంబంధించి కూడా కీలకంగా కూడా చాలా అనేక నేవల్ సంబంధించి విన్యాసాలు జరగబోతున్న నేపథ్యంలో అయితే ప్రత్యేకమైన హోదాలో అయితే ద్రౌపది ముర్ము విశాఖకి రేపు పొద్దున్న రాబోతున్నారు. అయితే ఓవరాల్ గా చూడొచ్చు, ఐఎఫ్ఆర్ కి సంబంధించి కొద్ది రోజుల నుంచి విశాఖ వేదిక అవబోతున్న నేపథ్యంలో అనేక ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. నేవల్ కమాండర్స్ తో పాటు మొత్తం నేవల్ డిపార్ట్మెంట్ తో పాటు సెంట్రల్ కి సంబంధించి అంతా కూడా విశాఖ ఆర్కే బీచ్ వేదిక అవబోతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే రంగురంగుల పడవలతో పాటు విశాఖ బీచ్ కలర్తుంది. అయితే ఈ 2 రోజులు భారత్ సంబంధించి కూడా ప్రత్యేకమైన నేవల్ కి సంబంధించి ఐఎఫ్ఆర్ లో ఎటువంటి విన్యాసాలు అనేవి కూడా జరగబోతున్నాయి అనేవి కూడా ఒక ప్రత్యేక హోదాలో అయితే రాష్ట్రపతి అయితే చూడబోతున్నారు. అయితే రాష్ట్రపతితో పాటు అనేక మంది వివిఐపిఎల్ తో పాటు నేవల్ సంబంధించి నేవల్ కమాండర్స్ తో పాటు మొత్తం అంతా విదేశాల నుంచి అయితే కొంత వివిఐపీలు అయితే రాబోతున్న నేపథ్యంలో అయితే రేపు ద్రౌపది ముర్ము అయితే విశాఖకి రానున్న నేపథ్యంలో అయితే అనేక ఏర్పాట్లు ఇక్కడ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే రేపు తెల్లారి రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సెంట్రల్ కి సంబంధించి అంతా కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది. విశాఖ బీచ్ లో జరగబోతున్న ఐఎఫ్ఆర్ కి సంబంధించి కూడా చాలా కీలకంగా కూడా అధికారులు తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.